అనుకుంటాడా కేసీఆర్ వచ్చి ఒకవేళ అసెంబ్లీలో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే అధికార పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి గారు సీనియర్ మోస్ట్ కేసీఆర్ సమాధానాలకు తట్టుకుంటారా, కౌంటర్ ఇస్తారా? చూసింది కదా మీరు, కాళేశ్వరం మేడిగడ్డ నిట్ట నిలువుగా వలిగిపోతుంది. దీనికి కారణం కేసీఆర్ కాదా? ఈ జానెడు కడుపు కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువుగా ముంచినవా లేదా? వట్టి అడ్డగోలు భాష మాట్లాడి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారేసినావు. ఎట్లా? నీకు నైతిక విలువలు ఉంటే గతం యాదుకున్నది నీకైతే మీ కొడుకులకు నీ బిడ్డకు తెలియదు కావచ్చు, కానీ నీకైతే జ్ఞాపకం ఉంటుంది. జాఫర్ షరీఫ్ అయినట్టు ఆయన ఎక్కడో రైలు పడిపోతే వెనకట రైలు పడిపోవడానికి ఈయన కారకుడు కాదు, కానీ నైతిక విలువలు కట్టుబడి రాజీనామా చేసిన మంత్రిని చూసిన, నువ్వు కూడా చూసినావు, విన్నావు. కాళేశ్వరం మేడిగడ్డ వలిగిపోతూ ఉంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఊరికే విమర్శ చేస్తుందని ఎందుకని అనుకుంటారు ఏమని మా ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రతిపక్షాలతో కూడినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ రమ్మన్నాడు. నేనేమన్నా అబద్ధం మాట్లాడితే చూడురా అని మీరు ఓకపోవచ్చు, కానీ నిట్ట నిన్న పగుళ్ళన్నీ చూపిస్తూ ఉంటే ఇదేమన్నా తప్ప? కానీ ఏ 2-3 అవుతుంటాయి కామనే. గతంలో దేశంలో కూడా మస్తాయినాయి. నాగార్జున సాగర్ కాలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకోపోలేదా? ఏదో పెద్ద వింత లెక్క చూపిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. నాగార్జున సాగర్ కూలిపోయినా అది, బాక్రానగర్ కూలిపోయినా అది, పోచంపాడు కూలిపోయినా అది, కడెం ప్రాజెక్టు కూలిపోయినా అది. మేము కడితే ప్రజల క్షేమం కోసం కడతాం, దానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కూడా పొందుతాం. ఒక సాంకేతికమైన పట్టుతో కట్టిస్తాం. నీవు కేంద్ర జలవనరులు కనుక దీన్ని మిక్స్ చేస్తే నీ ఆటలు జాగాయని రాష్ట్ర ప్రాజెక్టు చేసినావు. రాష్ట్ర ప్రాజెక్టుకి ఇంత భారీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టు చేయొచ్చునా? నీకు విజ్ఞత ఉంటే నాకు ఒకసారి సమాధానం చెప్పు. 80% కేంద్ర ప్రభుత్వం కనుక అనుమతిస్తే 80% నిధులు కేంద్రం ఇస్తుంది, 20% నిధులే రాష్ట్రం మీద ఖజానా మీద భారం పడుతుంది. ఆ ప్రాజెక్టు బెటరా? ప్రాణహిత చేవెళ్ళ అందుకే పెట్టాము. మొదటి దశ డిపిఆర్ పూర్తి చేసినాం, రెండవ దశ డిపిఆర్ వేగంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వాళ్ళకేమో అదేంది మన ప్రాజెక్ట్ పేరింది ఇచ్చినారు ఆంధ్రాలకు. మాకు కూడా ఈ ప్రాణహిత చేవెళ్ళ ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తే వేగంగా కదులుతున్న ఫైల్ను అడ్డుపెట్టి దాన్ని పక్కకు వారేసి ఈయన సొంత గీతలు గీసి, మరి పొద్దుగాల గీసిండో పొద్దు గీసిండో, ఏమని మాట విన్నాడో ఏమని మాట వినలేదో మనకు అందరికీ ఎరికే. పాపం ఏదన్నా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అధికార యంత్రాంగం శాస్త్రపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, బండికి 2 చక్రాలు అటువంటి వాళ్ళు, ఇటు రాజకీయ వ్యవస్థ ఇటు బ్యూరోక్రాటిక్ వ్యవస్థ, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని నువ్వు కామన్ సెన్స్తో మెరుగుపరచుకుంటూ పోవాల్సింది పోయి 3 గంటలు నువ్వే సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి ఎవరైనా తప్పన తెలివికల్లా అవుతారు ఏదైనా ప్రశ్న ఎత్తే, ఓ ఇంజనీర్ ప్రశ్న ఎత్తే ఇక నీకే బాగా తెలుసా, ఇక నాకేం తెలియదు అని వాళ్ళని రెచ్చగొడితే అవమానపరిస్తే వాళ్ళు చెప్పుడే బంద్ చేసినారు. అట్లా అనేక సందర్భాలు మనం చూసినాం. మా మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు అడిగేది, అయ్యో ఇది ఇట్లా నాకు అట్లా, ఇక నువ్వు చెప్పచ్చు నవ్వుతి, ఇక నీకే బాగా చెప్పి నీది ఏ పేపరే, నీది ఏ పత్రిక, నీ ఏ మీడియానే అని ఆయన అంటే 20 మందిలో నేను అవమానపడతాను ఆయన బంద్ చేసిండు. ఇట్లా నాశనం చేసి ఇలా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా కావాల్సినటువంటి వ్యక్తి. నేను ఒకటే అంటున్నాను, చట్టానికి ఎవరు అతీతులు కారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి సాదృశ్యమైనటువంటి అక్కడ కనబడతా ఉన్నాయి. దానికి తోడుగా ఒక 500 వెనకట మాకు ఉద్యోగంలో ఉండే 50 పైసల రికవరీ కోసం 15 రూపాయల పోస్టేజ్ స్టాంప్స్ ఖర్చు పెట్టిన కానీ 50 పైసలు రికవరీ చేసినారు. అట్టనే ఈ సొమ్మంతా రికవరీ చేయాలంటన్నా. ఎవరి దగ్గర నుంచి? కేసీఆర్ దగ్గర నుంచి. ఎక్కడెక్కడ దాచిండో ఎవరెవరి దగ్గర దాచిండో మనకు అందరికీ ఎరికే ప్రజలకు.